అయోగ్యుడను, దౌర్భాగ్యుడను, మీ స్థానములో నిలబొట్టుకు యోగ్యుడను కాను. అయినను మీరు నన్ను ప్రేమించి నా పాపములు కడిగి లోకం నుంచి, పాపము నుంచి, వ్యర్థత్వం నుంచి నన్ను విడిపించి నన్నును మీ బిడ్డగా చేసుకొనుటకు మీరు ఇష్టపడిన దేవుడు. ఏ ప్రేమతో నన్ను ప్రేమించినారు, మీ యొక్క ప్రేమను నా పట్ల వెల్లడిపరచండి. ఈ రాత్రి కాల సమయంలో నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బోరగా వాడుకొని మీ జ్ఞానంతో నింపండి. మాట్లాడునది నేను, మీరు కాదు అని మీరు సెలవిచ్చిన వాగ్దానమును నా పట్ల నెరవేర్చి మీరే మాట్లాడి ఘనమైన మీ నామమునే మహిమపరచుకొనమని, సమస్త వ్యతిరేక పాత్మలను మీ నామములో బంధించి వేయమని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనములు. మంచిది, దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా ఈ కుటుంబము ద్వారా మరలా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క మాటలు వినుటకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యతను బట్టి దేవునికి వందనములు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు, లోకములో ఉన్న మనలందరినీ ప్రేమించినాడు. మనందరి పట్ల ఆయన గొప్ప కార్యములు చేసినాడు. మనలందరినీ ఆయన సంతోషభరితులుగా చేయవలనని ఇష్టపడినాడు. మనం చదువుకున్న భాగము చూస్తే 126వ కీర్తన 3వ వచనములో యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవుడు మన కొరకు గొప్ప కార్యములు, ఏ కార్యములు చేస్తున్నారు? 2 విధములుగా చేస్తున్నారు. ఒకటి, శరీరానుసారముగా నీ పట్ల నా పట్ల గొప్ప కార్యము జరిగించినారు. రెండవదిగా, ఆత్మీయ జీవితంలో నిన్ను నన్ను ప్రేమించి నా ఆత్మ నశించి నరకమునకు వెళ్ళకుండా కాపాడటానికి సహోదరి సహోదరుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి పంపినాడు. శరీరానుసారముగా గొప్ప కార్యములు జరిగించినాడు, ఆత్మానుసారముగా గొప్ప కార్యము జరిగించినాడు. శరీరానుసారముగా నిన్ను ప్రేమించి నీకు మరొక దయా కిరీటం ఇచ్చినాడు. నీ పట్ల ఎన్నో కార్యములు జరిగించినాడు, నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల నిన్ను సంతోషభరితునిగా చేస్తున్నాడు. అయితే ఇది తాత్కాలికమైనది. ఈ మొదటి కార్యం నిత్య రాజ్యమునకు వారసునిగా చేయుటకు. సహోదరి సహోదరుడా, నిత్యము నీవు నేను నిలిచి ఉండుటకు రెండవ గొప్ప కార్యం, తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపి ఘనమైన శిలువ కార్యము ద్వారా ఆయన నిన్ను నన్ను విడిపించినాడు. నీకు నాకు రక్షణ అనే మహా గొప్ప బాధ్యత ఇచ్చినాడు. నా పాపపు మరకను, దోషపు మరకను ఆయన కుమారుని యొక్క అమూల్యమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన యవ్వన రక్తము ద్వారా తుడిచి వేయటానికి ఇష్టపడినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను విలువబెట్టి కొనుక్కున్నాడు. ఏదో ఈ లోకంలో వెండి బంగారముల వంటి క్షయమైపోయే వస్తువులను పెట్టి నీవు నేను కొనబడలేదు, విమోచింపబడలేదు. కానీ తన కుమారుని యొక్క ప్రశస్త రక్తము ద్వారా నీవు నేను విమోచింపబడిన. ప్రియ సహోదరి సహోదరుడు, అయితే ఎంతమంది ఈ దినములలో
దేవుడు చేసిన గొప్ప కార్యములను గ్రహించి ఆయన వైపు చూసేవారిమిగా ఉన్నాం. సంతోషభరితునిగా చేసినాడు. తాత్కాలికమైన సంతోషం ఇచ్చినాడు, శాశ్వత ఆనందము కూడా ఇచ్చినాడు. ఇలాంటి గొప్ప కార్యములు ఈ లోకంలో ఏ మనుష్యుడు చేయలేడు. ఎక్కడో ఈ లోకంలో పాపంలో పోరాడుతున్న నిన్ను నన్ను ఆయన ప్రేమించినాడు. శత్రువైన సాతాను చేత బంధింపబడి ఉన్న నిన్ను నన్ను ప్రేమించినాడు. శత్రువైన సాతాను నీ నా మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేసి ఉండగా నీ నా మనోనేత్రములను తెరవటానికి ఇష్టపడినాడు. ఎక్కడో చీకటి గృహములో బంధింపబడిన నిన్ను నన్ను వెలుగులోనికి తీసుకురావటానికి ఇష్టపడినాడు. అనేక మందికి మేలుకరముగాను దీవెనకరముగాను దేవుని యొక్క జీవమును అనేక మందిలోనికి ప్రవహింపజేయులాగున ఆయన నిన్ను నన్ను పిలిచినాడు. నీవు నేను ఎవ్వరము మంచివారము కాదు, అందరము చెడిపోయిన వారం, అందరము దారి తప్పిన వారం, అందరము దేవుని దుఃఖపరిచిన వారం. సహోదరి సహోదరుడు, అయితే ఆయన్ని దుఃఖపరిచినావు. అయితే ఆయన నిన్ను ప్రేమించి సృష్టించినాడు. ఎలా సృష్టించినాడు? తన స్వరూపమందు, ఆదికాండం మీరు చూస్తే అది రాయబడి ఉంది, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను దేవుడు సృష్టించినాడు. అన్నిటినీ సృష్టించినాడు, సమస్త సృష్టి యావత్తును. ఆ తర్వాత నరును సృష్టించేటప్పుడు ఆయన అనుకున్నది ఒకటే, ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున నిన్ను నన్ను సృష్టించి సమస్తమును ఎరుదుగాక అన్నాడు. సహోదరి సోదరి, ఎంత గొప్ప కార్యం! అన్నిటికంటే వెనక సృష్టింపబడినాం. నీకంటే పురుగులు, చెట్లు, ప్రతి జీవరాశి ముందుగా సృష్టింపబడాడు. అయినప్పటికీ ఆఖరిగా నీవు సృష్టింపబడిన దేవుని పోలికతో నిన్ను సృష్టించినాడు. అయితే ఆ గొప్ప బాధ్యతను మనుష్యుడు పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ దేవుడు నెట్టివేయటానికి ఇష్టపడాలా? దేవుని యొక్క ఆజ్ఞను మీరినారు. దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో ఆ పని చేసినారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను ప్రేమించి ఆయన కుమారుని లోకంలోనికి పంపినాడు. ఎందుకు పంపినాడు? నీ నా పాపములను తీసివేయటానికి. సహోదరి సోదర, అపవాది యొక్క తంత్రములను లయపరచటానికి ఆయన కుమారుడు పంపినాడు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను ప్రేమించిన విధానాన్ని, ఆయన కుమారుని యొక్క శిలువ త్యాగాన్ని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరూ నిత్య సంతోషాన్ని అనుభవిస్తారు. అయితే ఎంతమంది అయితే ఏదో ఈ శరీర కార్యములు బట్టి సంతోషిస్తారో, సహోదరి సోదరుడు, ఆయన కుమారుని యొక్క ఘనమైన శిలువ త్యాగాన్ని అర్థము చేసుకునకుండా ముందుకు సాగుతారు, వారు ఒక దినాన నష్టపోతారు. శరీరానుసారముగా దీవించినాడు, వాటి వైపు పరుగులు ఎత్తకూడదు. శాశ్వత సంతోషం వైపు చూడవాలి. ఎంతమంది మన జీవితంలో ఆ రీతిగా ముందుకు సాగేవారిగా ఉన్నాం. ఆయన గొప్ప కార్యములు చేసినాడు, సమస్తం ఇచ్చినాడు, ఏది కొదవలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, వీటన్నిటికంటే ముఖ్యముగా చెరిపివేయబడనంతగా ఘోరమైన నీ నా పాపమును చెరిపివేసినాడు, విడుదల ఇచ్చినాడు. అయితే ఆయన పాదములు పట్టుకొని దినదినము నీవు ఆయన్ని స్తుతిస్తూ ఆయనకు మొరపెట్టే వ్యక్తివిగా ఉంటే నీ జీవితంలో గొప్ప భాగ్యత పొందుతావు.